మీరు రాయాల్సింది మద్యం సీసాల వైకాపా మాఫియా అని కాదు. చంద్రబాబు కోసం గుడ్డలొప్ప తీసుకొని నగ్నంగా నిలబడ్డ పత్రికా మాఫియా అని రాయండి. చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాం, పత్రిక ముసుగేసుకున్నాం, పేరుకు జర్నలిజం, చేసేదంతా బ్రోకరిజం అని చెప్పి రాయాలి. మీరు మీ బతుకులు కనీసం రాసేటప్పుడు వరే నవ్వుకుంటారన్న సిగ్గు ఎగ్గు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, అందుకని నగ్నంగా నిలబడాలి. లేదా చంద్రబాబు నాయుడు గారిని అపర మేధావి సూర్యుడని పొగడాలి, అందుకని నగ్నంగా నిలబడాలి. ఇలాంటి బతుకులు ఈరోజు వీళ్ళు పత్రికలు నడుపుతూ రాసినటువంటి వార్త. రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం జిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల్లో చూపెట్టాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు, 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్లు, 500కు పైగా యూట్యూబ్ ఛానళ్లు, వందలాది ఫేస్బుక్లు, వందలాది ట్విట్టర్ అకౌంట్లు, వందలాది ఇన్స్టాగ్రామ్ ఐడీల పేరుతో ఈ రాష్ట్రం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషం నింపుతా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఈ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలకు వెళ్ళి మీరు రిబ్బన్ కట్ చేస్తుంటే వెలిగిపోయింది. ఎంత కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇల్లుదో తీసుకొని వస్తున్నట్టుగా. అంటే మీరంతా మీకు ఎటు చేత కాదు కాబట్టి అవతల చేతనైన ముఖ్యమంత్రి చేసి చూపించాడు కాబట్టి దాన్ని కూడా మీ క్రెడిట్లో వేసుకోవాలి. ఇలా రాస్తూ ప్రతిరోజు విషం చిమ్ముతూ ఇక్కడ మధ్యంలో కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సవాల్ విసురుతా ఉన్నాం. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి. పత్రికల్లో ఊరక తప్పుడు రాతలు రాయటం కాదు, తప్పుడు కేసులు పెట్టడం కాదు. ఇదిగో పలానా దగ్గర జరిగింది, ఇదిగో పలానా కొత్త బ్రాండ్ వచ్చింది, లేదా పలానా కొత్త డిస్టరీ వచ్చింది, ఇదిగో ఇలా జరిగిందని చెప్పి ఎందుకు చెప్పలేరు మీరు? ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు లేవు, ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి.